वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి. ఉపనిషత్ జ్ఞానంగా ఈ యొక్క అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్తే. ముని గారు, సువర్చలమ్మ గారు చెప్పలేకపోతున్నారు. శ్యామలయ్య గారు ఇవాళ చాలా అద్భుతంగా చెప్పారు. అలా మా వక్త ప్రవచనం చెప్పడం అంటే ఏంటంటే, శ్రోతలను ఆ శబ్దముల ద్వారా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ అనుభవాన్ని వారి చేత కూడా అనుభవింపజేయడం. వంట చేసిన వారు తినే వారి చేత ఏ రకంగానైతే ఆస్వాదింపజేస్తుంటారో శబ్దం దృష్టాంతాలు చెప్పాలి. చెప్పినప్పుడు అప్పుడు మనం చెప్పిన దాని ప్రభావంతో వాళ్ళు ఎంతగా ప్రభావితమైతే మన శ్రమ అంతగా సార్థకంగా ఉంటుంటుంది. మనం చూడాలి, చూస్తే అప్పుడు బాగుంటుంది. కేవలం శబ్దాలతో చెప్పి తృప్తి పడడం, అది ఎదుటి వారిని మీకేం తెలుసు, మీ మొహం, నేను చెప్తున్నాను మీరు నా మాట మీద నమ్మకం లేదా అని నమ్మించడానికి చేసే ప్రయత్నం మినహా అక్కడ ఏమీ లేదు. కాలక్షేపం. ఏ విషయంలో అయినా సరే, ఆత్మ విషయంలో అయినా సరే, పరమాత్మ విషయంలో అయినా సరే, మునిగారు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దృష్టాంతం ఏమి ఇవ్వాలంటే, పెన్ను తనకు తాను రాయలేదు, పెన్నును రాసేవారు ఒకరు కావాలి. వస్త్రాలు తనకు తాను వచ్చి మన శరీరం మీద తొడగబడవు, వాటిని మనమే తీసుకొని మనం తొడుక్కోవాలి. తలను మనం దువ్వుకోవాలి. ఆ వెంట్రుకలు అవే సవరించబడవు, మనం సవరించుకోవాలి. ప్రతిదీ భగవంతుడు చూపిస్తున్నాడు కదా దృష్టాంతం. ఆ విధంగా చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు ఇంకా ప్రావీణ్యం, నైపుణ్యత వస్తుంటుంటుంది. ఇంకా లోతుగా విషయాన్ని గ్రహించగలుగుతుంటారు. ఇక మన ప్రసంగంలోకి వెళితే, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రథమ అధ్యాయంలో ఉన్నాము. నిన్నటి ప్రకరణములో కొంత శేషముగా ఉండిపోయింది. ఆ విషయం ఏంటంటే, ద్రవ రూపములో అన్నము పుడుతున్నప్పుడు అన్నరసము శుక్ర రూపము దాలుస్తున్నప్పుడు ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి స్థితిలోని ఒక చేప, ఒక పక్షి, ఒక వృక్షం, ఈశ్వరుని లీలలు. ఇవాళ నిన్నటి మిగిలిపోయినటువంటి దాంట్లో ఈశ్వరుని లీలలు, సామర్థ్యాన్ని మనం లోతుగా గ్రహించాలి అని అంటే, చెట్టు మీద పూత మామిడి పూతనే అనుకోండి. ఎంత ఇరగబూస్తుంది అని అంటే, ఆ పూతతో వచ్చినటువంటి కాయ పండు మనకు తినడానికి చేతికి వచ్చేటివి ఎన్ని, అవి గుర్తుపెట్టుకోవాలి. ఎంతైతే ఇరగబూస్తుంటుందో ఆ పూసిన కొమ్మంతా అదే పూతతో రాలిపోతుంది. మనుష్యులు, పశువులు ఏ మాయలోనైతే గర్భంలో పిండమును ఉత్పత్తి చేయడం జరుగుతుందో ఆ మాయను బయటకు విసర్జింపజేయడం. ఇది మళ్ళీ పక్షుల్లో లేదు, చేపలో లేదు.
వాటిని చంపినప్పుడు పొట్ట పొట్ట చీలిస్తే చేపలో గుడ్లు ఎన్ని ఉంటాయో, కోడిలో, నెమలి ఈ యొక్క పక్షులలో వాటిలో గుడ్ల సామర్థ్యం ఎంతైతే ఉంటుంటుందో అది బయటకు రాదు. తాబేలుది సైతం రాదు. దీని అభిప్రాయం ఈశ్వరుని లీలల్లో చెట్టు నుంచి అయితే ఎంతైతే పూత పూయిస్తుందో, ఎన్ని విభాగాలుగా ఎన్ని పువ్వులు పూయిస్తుందో, కాత కాసి పండుగ మక్కి ఏ విధంగానైతే భగవంతుడు ఆ ప్రకృతి రుచిని ఆస్వాదింపజేస్తున్నాడో, ఆ పండు మనకు తినడానికి చేతిలోకి వచ్చేటివి ఎన్ని పువ్వులైతే మామిడి చెట్టు మీద పూస్తుంటాయో అన్ని కాయలు కాసి పండ్లు మక్కితే చాలా అద్భుతం అది ప్రకరణ. కానీ నామమాత్రానికి వస్తుంటాయి, కొన్ని చోట్ల గుత్తులు గుత్తులుగా ఉంటుంటాయి, అది గమనార్హం. ఆ పూత, ఆ సామర్థ్యం, ఆ పూతతోటి, ఆ కాతతోటి అప్పుడే అవి రాలిపోతాయి. మళ్ళీ సంవత్సరము మళ్ళీ కొత్తగా పూయడం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ కొత్తగా పూయడం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ కొత్తగా పూయడం. అంటే ఇక్కడ ఏంటంటే ఆ పూత పూసేటువంటి, పిందెలు పట్టించేటువంటి సామర్థ్యం చెట్టులో అపారమైనటువంటిది ఉంది. కోడి అది ఈ పక్షి జాతిలోకి వస్తే అవి గుడ్లు పెట్టి పొదుగుతాయి. కాబట్టి ఆ గుడ్లు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే ఆ మాయకు ఆ గుడ్ల సామర్థ్యం ఉంటుందో, ఈ యొక్క మామిడి చెట్టు కొమ్మకు ఆ పూత పూసేటువంటి ఆ పూతలోనే పిందెలు ఎన్నైతే వస్తుంటాయో ఆ విధంగా అది పక్షి శరీరంలోను చేప శరీరంలోనూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే చేప పిల్లలను పెడుతుందో, ఎప్పుడైతే ఈ యొక్క పక్షి గుడ్లు పెడుతుందో, గుడ్ల మీద పొదుగుతుందో, దాని లోపల నుంచి ఆ యొక్క మాయ అనేటువంటిది బయటకు రాదు. పశువు శరీరంలోనే వస్తుంది, మనిషి శరీరంలోనూ వస్తుంది. కాబట్టి భగవంతుడు చూపిస్తున్నటువంటి విచిత్ర లీలలు ఏంటంటే, మాయ ఎందులో ఒక సంతానముగా రెండు సంతానం, ఇద్దరు కవల పిల్లలుగా, లేదంటే ఆమె గిన్నిస్ బుక్ లో పేరెక్కించుకోవాలని చెప్పేసి 12 మందిని కన్నది విదేశాలు. ఈ విధంగా ఎంతమందిని కన్నా ఆ మాయ అంతమందికి అవకాశం ఇస్తుంది. ఒక గూటిలో ఒకరే, ఎవరిది వారికే. ఇది ఈశ్వరుని లీల. ఆ గూటిలో, ఆ గూడులాగా ఉండేటువంటి మాయలో పిండమును ఉత్పత్తి చేసి జన్మింపజేసినప్పుడు ఆ మాయ కూడా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ సంతానం కనాలన్నప్పుడు మళ్ళీ అంత సామర్థ్యాన్ని పుంజుకుంటుంటుంది స్త్రీ శరీరం, పశువుల శరీరం. ఇవి ఈశ్వరుడు చూపిస్తున్నట్టు సామర్థ్యము అనేటువంటిది మనము చూస్తున్నటువంటి దానికంటే మనకు చూపిస్తున్నటువంటిది ఇంకా లోతుగా ఉంది. అర్థమవుతుందా? ఊరికే కూర్చుంటున్నారా? మరి ఓం ప్రకాష్ చెప్పేటువంటివి మీరు కూడా మీ ఓం ప్రకాష్ చెప్పేటువంటి మీ చుట్టూ కూడా మీరు చూస్తున్నారా? కేవలం ఇక్కడే విని కూర్చుంటున్నారా? కనబడుతుంది కదా. అందుకని ఇది ప్రకృతి యొక్క దర్శనం. ప్రకృతిలో భగవంతుడు చూపిస్తున్నటువంటి ఈ భగవంతుని యొక్క లీలలు ఇవి. లీలలు అనంటే వేరే వాళ్ళ అభిప్రాయం అవతారంగా శ్రీకృష్ణుని అని అవి ఏవో చూపిస్తారు, అది కాదు. ఇవి అసలైన లీలలు. ఈ విధంగా చూడాలి. అందుకని ఈ రహస్యం లోతుగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే భగవంతుడు అంటే ఏమిటో అర్థమవుతుంటది ఇంకా లోతుగా. ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ విషయంలో అడగండి, లేదంటే మన ప్రకరణంలోకి వెళ్దాం. ఆచార్య, ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే,
ఎన్నైతే ఎన్నైతే కాయలుగా ఎంతైతే పూతలు పూస్తున్నాయో అన్ని కాయలు అయితే లేవు, అన్ని పండ్లు అయితే లేవు. అవును. అయితే దానికి ఎందుకు ఆ విధంగా లాస్ట్ వరకు ఎందుకు ఇప్పుడు ఎన్ని అయితే ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయో అన్ని హై స్కూల్ లేవు, అన్ని హై స్కూళ్ళు ఉంటే డిగ్రీలు కాలేజీలు లేవు, పీజీలు లేవు. ఇదంతా తగ్గుతుంది కదా, దీనికి కారణం అర్థమైతే లేదు. చాలా లోతైన ప్రశ్న. ఇలా ప్రశ్న చేస్తే మనకు గంభీరమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం వెలువడుతుంటది. ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నేను సామర్థ్యాన్ని ఇస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రశ్నకు శ్యామలయ్య గారు వేసినటువంటి ప్రశ్నకు ప్రతి ప్రశ్న భగవంతుడు వేస్తున్నాడు. నువ్వు కాపాడుకోవాలి కదా. ఎక్కడైతే చెట్టు విరబూస్తుందో, విరబూసినటువంటి పిందెలను చూసి ఆ కాపాడుకునేటువంటి రైతు చిన్న చిన్న కొమ్మల కింద కర్రలు సపోర్ట్ గా పెట్టి కొమ్మలు ఇరిగిపోకూడదని కాపాడుకున్న చోట అయితే కాస్తున్నాయి కదా. వాటికి ఎరువు నీళ్లు పెట్టి కాపాడుకున్న చోట పిట్టలు, పక్షులు, కోతులు ఏవి రాకుండా కాపాడుకున్న చోట అయితే కాస్తున్నాయి కదా. ఇక ఎక్కడైతే నీవు అజాగ్రత్తగా ఉన్నావు, ఇప్పుడు ఈ డిగ్రీ కాలేజీలు ఏదైతే ఉదాహరణ చెప్పారో, మరి ఎంతమంది అయితే చదువుకుంటున్నారో అంతమంది ప్రయోజకులుగా సమాజంలో ఎందుకు నిలబడట్లేదు అనేటువంటి దానికి సమాధానం ఏంటంటే, అది నీ ప్రయత్నం. నువ్వు కూడా చేతనం ఉంది కదా, నీలో కూడా సామర్థ్యం ఉంది కదా. నా సామర్థ్యాన్ని నీకు పెట్టి నేను నిరూపించి చూపిస్తున్నాను, కానీ నీ సామర్థ్యాన్ని నువ్వు కూడా నిరూపించుకోవాలి కదా. ఇది జీవాత్మ పరమాత్మ చెప్తున్నటువంటి సందేశం. పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు? అందుకని ప్రయోజకులుగా చాణక్యుడు ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క స్థానాంతరంగా మార్పిడి కావడానికి కారణం ఏంటంటే, చాణక్యుడు తనలో ఒక లక్ష్యం ఉన్నది కాబట్టి కసితోటి తాను తక్షశిల విశ్వవిద్యాలయం, ఇప్పుడు విశ్వవిద్యాలయం తక్షశిల గురుకులం, అక్కడ తక్షశిల అనేటువంటిది ఆ ఊరి పేరు. ఆ తక్షశిలలో ఏ గురుకులం అయితే ఉందో ఆ గురుకులంలో చాణక్యుడు ఆచార్యుడిగా నియమించబడ్డాడు. అతడు చదివిస్తున్నటువంటి విద్యార్థులకు తన ఉద్దేశం నెరవేరే విధంగా చదివించిన దానిని చదివించినట్టుగా ప్రయోగాత్మకంగా వారితోటి రాజనీతి శాస్త్రము ఏ రకంగా శత్రువు ఊహకు అందని యుద్ధ నైపుణ్యాలతోటి ప్రావీణ్యం పొందించి అలక్షేంద్రుని మీద దండయాత్ర చేయించి గెలిచాడు. అతన్ని తరిమి కొట్టాడు, ఓడించాడు. మళ్ళీ తన ఉద్దేశం ప్రకారం మహానందుడు, నందవంశం, మగధ రాజ్యంలో బీహార్లో అతన్ని గద్దె దింపి తన శిష్యుణ్ణి, అతని పేరు చంద్రగుప్తుని పట్టాభిషేకం చేసి దాన్ని రాజ్యాధికారం చేయించాడు. ఈ రకంగా చేయించాడు కాబట్టి ఈ విధంగా ప్రయోజకులైతే మనకు పుట్టగతులు ఉండవు. కాబట్టి ఏ ఉపాధ్యాయుడు అయినా సరే, వీరిని ఏ ఉద్యోగస్తునైనా సరే, ప్రభుత్వ ఉద్యోగస్తులను దాదాపుగా స్థానాంతరణ మార్పు చేయాలి. చేస్తే వాళ్ళు కదిలిన తర్వాత వాళ్ళు అల్లుకున్న పునాదులు ఏవైతున్నాయో అవి పట్టుబడతాయి అని చెప్పేసి ఆ రకంగా చేశారు. కాబట్టి ఈ యొక్క స్థానాంతరితం చేసేటప్పుడు ఒక్కొక్క దగ్గర చూడండి, మంచిగా కన్న పిల్లల్లాగా విద్యార్థులను చదువు చెప్పి ప్రయోజకులను చేసినటువంటి ఆ ఉపాధ్యాయుడికి స్థానాంతరితం అయితే పిల్లలు గొడగొడ ఏడుస్తున్నారు. చూసారా ఈ దృశ్యాన్ని? ఆ రూపకంగా అందుకని ఇదంతా మా జీవాత్మ యొక్క జీవాత్మలో కూడా అది సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఆశ్రమం విషయంలో ఓం ప్రకాష్కు ఎటువంటి అధికారాలు లేవు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, స్నానం చేయకపోతే స్నానం చేస్తలేదు అని అంటే ఆవిడ నేను స్నానం చేస్తలేనని నన్ను పదే పదే ఇబ్బంది పెడుతున్నా అంటే బయట వాళ్ళు వచ్చి ఆమెను స్నానం చేయమనడానికి నీకేం అధికారం ఉంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎప్పుడు వంటగది తొడవదు, యజ్ఞ పాత్రలు కడగదు. వీళ్ళు వస్తున్న రోజు
తలకు నూనె పెట్టుకుంటున్నదంటే తలకు ఇంత పొద్దున నూనె ఎందుకు పెట్టుకుంటుందంటే ఒక స్నానం చేస్తలేనట్టుగా వారికి కనబడకూడదు కాబట్టి జాగ్రత్త పడుతుందని అర్థమైంది. మళ్ళీ ఈ మీటింగ్ అయిపోయినాక 2-3 రోజులకు ఆచార్య గారు ఇవాళ పాత్రలు కడుక్కొని వచ్చాను, ఆచమనం చేయండి. వెలుగుతుంది ఆ శమలయ్య గారు. అంటే ఇప్పుడు వారిని ఏమి అనడానికి అధికారం లేదు. అందరూ నీతులు చెప్పడానికి వస్తుంటారు. యజ్ఞం గురించి ఆయన అగ్నిహోత్రి అని పేరు పెట్టుకుంటాడు. గురువు గారు అయితే వారికి అగ్నిహోత్రి అని పేరు పెట్టారు. వారు అగ్నిహోత్రమే చేయరు. మేము అనిలేశాచార్య గారిని ఓంప్రకాష్ను అక్కడికి పిలుచుకొని మమ్మల్ని బయటకు పంపించి పిండాలు పెట్టుకుంటూ కూర్చున్నాడు ఇంట్లో. ఈ పిండాలు పెట్టుకొని యోగానంద గారు ఏ పుస్తకంలో రాశాడు, దయానంద సరస్వతి ఎక్కడ రాశాడు, మరి అది వైదికం ఎట్లా అవుతుంటది? నీతులు చెప్పడానికి వస్తుంటారు. అందరు చెప్పేవాళ్ళే కానీ ఆచరించేవారు ఎవరు లేరు. అంటే గురువుకు అధికారం ఏది చేయాలి, ఎట్లా చెప్పాలి అంటే మళ్ళీ తను చెప్పేదంతా ఏంటంటే ఇక్కడ ఓం ప్రకాష్ పనికిరాడు, ఓం ప్రకాష్ మనకు అవసరం లేదు అనేది వారి ప్రవచనం. మళ్ళీ చివరికి ఆత్మరక్షణ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ అందరు తిరగబడద్దని ఓం ప్రకాష్ గారు కూడా ఆన్లైన్లో చెప్తున్నారు, వైదికమే చెప్తున్నారు, వారు యజ్ఞం చేస్తున్నారు బాగా అన్నదని ఆత్మరక్షణ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొకటి అది బుద్ధిహీనత ఆయన మాట ఏమంటారంటే శమలయ్య గారు మీ గురువు గారి యోగ విద్య అంతా మీరు ఆన్లైన్లో చెప్పండి అంటే తను అయోగ్యుడు, ఆయన ఎన్నోసార్లు వచ్చింది అవకాశం ఇచ్చింది, మీరు చెప్పండి నిరూపించాడు, అదే చెప్దామని అంటే నిరూపించలేకపోయాడు. కానీ శ్యామలయ్య గారికి అవకాశం ఇస్తాడు. మరి ఆన్లైన్లో చెప్పమని అన్నాడు. మళ్ళీ తర్వాత విషయం వస్తే ఏమన్నాడు అంటే ఆన్లైన్లో రమ్మంటే వస్తలేదండి. ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో చెప్పండి. ఆఫ్లైన్లో ఎవరు వస్తున్నారు అంటే తనే తెలివైన వారు కానీ ఎదుటి వారికి ఇక్కడ ఓం ప్రకాష్కి ఏమీ లేదు. మాట్లాడేటువంటి మాటలు అలా ఉంటాయి. మాటలు అదుపులో ఉండాలి. మనం బయటకు వెళ్తున్నాం, బయటకు చేస్తున్నాము అని అంటే మనం చేస్తున్నామా లేదా అప్పుడు తెలుస్తుంటది కదా. అయితే ఈ రకంగా ప్రయోజకులను చేయడానికి మనం చేయడం జీవాత్మ దగ్గర చాలా సామర్థ్యం ఉంది. దానిని దుర్వినియోగపరచుకోవడం వల్ల ప్రయోజకులుగా ఎన్ని విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయో, ఎంతమంది అయితే చదువుతున్నారో అందరూ వారు ఒక ఉద్దేశపూర్వకంగా ఉంటే ఈ సమాజం బాగుపడుతుంది. ఈ చాణక్యుడు దగ్గర ఉన్నటువంటి నైపుణ్యం ఏంటంటే ఏ విద్యార్థిని అవహేళన చేయలేదు. ప్రతి ఒక్కరికి నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నువ్వు నిలవాలి, నువ్వు చదువుకున్నది నువ్వు ఆచరణలో పెట్టాలి. కాబట్టి వారి వెంటబడి వారితో అభ్యాసం చేయించి తన లక్ష్యాన్ని నెరవేర్చాడు. ఆ రకంగా ఉండాలి. ఇప్పుడు పిల్లలను ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు, వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళకు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. అందుకని ఇక స్కూళ్ళల్లో కట్టడి చేస్తున్నారు కాబట్టి ఇక స్కూల్ బయట ట్యూషన్లు పెట్టించుకొని అక్కడ వాళ్ళు చేయడం, నోట్స్ రాసుకోవడం, ఇంకా ఏవేవో చేయడం, అట్లా చేయడం జరుగుతుంది. అంతేనా ప్రభాకర్ గారు? అంతే. ఇప్పుడు ఈ టీచర్కు ఏ అధికారం లేదు అక్కడ. ఏంటంటే కేవలం చదువు చెప్పాలి. అది ఇక వాళ్ళు గ్రహిస్తే ప్రయోజకులు అవుతారు, గ్రహించకపోతే పోతారు. అందు గురించి ఈ ఎంతమంది చదువుకుంటున్నారో అంతమంది సమాజంలో మనకి కనబడలేకపోతున్నారు. ఆచార్య ఇప్పుడు ఏం తెలుస్తుందంటే ప్రతి చెట్టుకు కూడా అంత శక్తి ఉంది, అంత సామర్థ్యం ఉంది, కానీ దాన్ని కాపాడే విధానం లోపం జరగడం వల్ల మేకలు మేసిపోతున్నాయి, నరుకుతున్నారు, కొడుతున్నారు, చెట్లు పెద్దగా అయితే అంతా ఎట్లా. ఇప్పుడు మీరు చెట్టు విషయం ఎత్తారు కాబట్టి ఏ వ్యక్తి అయితే ఆశ్రమ వ్యవస్థను సవరించడానికి నేను బాగుపరుస్తున్నానని చిత్తు కాగితాలకు ఇచ్చినటువంటి విలువ చెట్టుకి ఇవ్వలేదు. తను వచ్చే వరకు ఒక చెట్టు ఉంది కదా, మరి ఆ చెట్టు కొట్టేయచ్చు, కానీ నువ్వు ఎందుకు సూచన ఇవ్వలేదు అందరికీ? దాన్ని ఎందుకు అడ్డుకోలేదు? వాళ్ళ మీద గొడవ ఎందుకు చేయలేదు? ఆ రోజు నిన్ను అడిగేవారు లేరా? నువ్వు దొరకవా ఎవరికి? ఆమె స్నానం చేయకపోతే ఆమెను స్నానం చేయమనడం అని అడిగే వ్యక్తి కూడా ఆ వ్యక్తి. ఇంకా చాలా ఉన్నాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరూ నీతులు చెప్పడానికి వస్తున్నారు, ఒక్కరు ఆచరించారు. మరి అందుకని అందరికీ సమయం వస్తుంది. అట్లా చెట్ల గురించి ఒక్క చెట్టు నరికితే 2 జీవితాలను నాశనం చేసినట్టు అన్నప్పుడు
ఇతను వచ్చి స్వయంగా చెట్టును కొట్టించాడు, తన ముంగట ఓ చెట్టు కొడుతుందంటే 2 జీవితాలను నాశనం చేసినట్టే కదా. అంటే చిత్తు కాగితాలకు ఎంతైతే విలువ ఇచ్చి అల్లరి చేశాడు, మరి చెట్టుకి ఎందుకు ఇయ్యలేదు? అది అవన్నీ సమయం వచ్చినప్పుడు బయటపడతాయి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చర్చించాలి అని అంటే, అందరు చెప్పడానికే వస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఏ అధికారం లేదు, ఎవరికి వారే స్వతంత్రత ఉన్నది. వ్యవస్థ అన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం నడవాలి. అది గురువు గారి అనుసారంగా మీరు ఎవరైనా నేర్చుకోండి, ఆ గురువు గారి యొక్క ఆజ్ఞానుసారంగా వారు ఎలా చేశారో అలా. మరి గురువు గారు చేసిన అయితే మనం చేయగలగాలి కదా, తూచా తప్పకుండా. అప్పుడే కదా మనం ఇంకొకటి చెప్పడానికి. శ్రీనివాసార్య గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నడిచేది పాతస్వామి ఏమైతే చెప్పిండో అదే నడవాలి, వేరే నడవరాదు అనేది గట్టిగా చెప్పిండు. మీరు ఆలోచన చేసి రాజు. అవును, గట్టిగా చెప్పిండు, అందుకే చెప్తున్నాడు కదా. మళ్ళీ చివరికి ఆత్మరక్షణ ఏమంటారు, ఓంప్రకాష్ గారు చెప్పేది కూడా వేదం చెప్తున్నాడు, అలాగే చేస్తున్నాడు అని చెప్పేసి ఆత్మరక్షణ చేసుకుంటున్నాడు. వారు గట్టిగా చెప్పింది అది నాకు అర్థమైంది, అందరూ విన్నారు, అందుకనే చెప్తున్నాను కదా. మరి మొత్తాన్ని చేస్తున్నాడా తను? ఆ ప్రాణాయామం కానీ ఆయనను అనంతేను నడుము చక్క పెట్టి కూర్చోండి అని ఆయన నడుమునైతే సరిగా చేసిన, మరి విధి చెప్పలేదు కదా, చెప్పాలి కదా. అది శ్యామలయ్య గారికి బాధ్యత అప్పగిస్తున్నాడు. శ్యామలయ్య గారు మీరు చెప్పండి, ఆన్లైన్లో చెప్పండి, అందరికి చెప్పండి. మరే ఆ ఆన్లైన్లో చెప్తున్నాడు ఓంప్రకాశ్ రమ్మని అంటే, ఆన్లైన్గా స్వామి ఆఫ్లైన్లో చెప్పండి అంటే తన మాట తనే ఖండించుకుంటున్నాడు కదా, దానికి విలువ ఏముంటుంటుంది? ఎవ్వరు ఈ జ్ఞానానికి దూరంగా ఉంటున్న వారంతా ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వారే. జ్ఞానం ఏదైతే ఎవరైతే ఉన్నారో, ఏ గురువునైతే ఆశ్రయిస్తున్నామో ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానం, మనం ఎవరినైతే నియమించుకుంటున్నామో వారు చెప్పేటువంటి జ్ఞానం, వేదంకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. వేదము చదవకపోతే, దయానందుని అనుసరించకపోతే దూరం ఉంటున్నారు అంటే ఆత్మహత్య చేసుకోవడమే కదా. వయసు ఉన్నప్పుడు, కాలం ఉన్నప్పుడు, మన సమయం ఉన్నప్పుడు దూరం ఉంటున్నాము. ఇక వయసు మళ్ళిన తర్వాత, శరీరం సహకరించినప్పుడు, ఇక రోగాల నొప్పులతో మంచం మీద పడ్డప్పుడు అప్పుడు చేయాలంటే ఏం చేస్తాం? అర్థమవుతుందా శ్యామలయ్య గారు, బాలాజీ గారు? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్థం అవడం అంటే వెనుకబడి రావడం కాదు, ముందుగా రావాలి. సరే, తర్వాత అయితే మీ పిల్లవాడు రావట్లేదని చెప్పి తొందరపోతున్నది, అది మంచిదే, కానీ మొదట ఎందుకు రావట్లేదు వచ్చి మీరు. అందుకని ఇది సామర్థ్యం, భగవంతుడు ఇచ్చిన సామర్థ్యం అందరిలో ఉంది, ఎవరికి ఏమి తక్కువ చేయలేదు. మన సామర్థ్యాన్ని మనం సద్వినియోగపరచుకోవడం, దుర్వినియోగపరచుకోవడం అది మన చేతిలో ఉంది. ఇది ఇలా అప్పుడప్పుడు ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే, ఎవ్వరు వింటలేరు. ఎందుకు? ఇది ఇష్టం లేదా, లేదంటే ఈ వ్యక్తి ఇష్టం లేడా, జ్ఞానం ఇష్టం లేదా, ఓంప్రకాష్ ఇష్టం లేదా, ఇది బయటపడాలి. అందు గురించి ఇలా చెప్పడం జరుగుతుంది. కనీసం మా గురించి అంటున్నారు, మా పేరు అంటున్నారు అనేది దృష్టికోణంతో అయినా వినాలి. పొద్దుగా లేవాలి, ఇవన్నీ స్నానం చేసుకున్నాలే, వచ్చి కూర్చున్నాలే, అదంతా కథలు అవన్నీ అలవాటు లేక, అవన్నీ చేయలేక, ఆట ఆడడానికి రాక, పాత గజ్జలు, పాత కథలు, ఆడ అటుకుమైన ఆడడానికి చేత కాదు, ఇదంతా లేవనికి. అవన్నీ చేయాలంటే కూడా కొంత ఓపిక కావాలి, అది అనుసరించాలి. ఆడలేక మధ్యలో తేడా కాదు స్వామి, మధ్యలో తేడా కాదు. ఇలా ఆడాలని నేర్పించడానికి ఒకరిని పెట్టుకున్నారు కదా, వారు ఎలా ఆడిస్తారో మరి వారిని తెచ్చుకున్నప్పుడు వారి మీద నమ్మకం ఉంచాలి కదా. వారు ఏం చెప్తారో అది వినాలి కదా. 24 గంటల్లో వినొచ్చు, ఆ పొద్దున్నే వినాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఓంప్రకాష్ అన్న దగ్గర ఓంకారాన్ని రాస్తున్నాడు, ఆచార్య అన్న దగ్గర ఆర్య అని రాస్తున్నాడు. ఆ ఆర్య అనేటువంటిది పుల్లింగంలో రాయకుండా స్త్రీలింగంలో రాస్తున్నాడు. ఏం రాస్తున్నారో తెలియదు. ఆ రిజిస్టర్లో గ్రూపులో పెట్టాను చూడండి, అది అలా ఉంటుంది. అంత నిద్రమత్తులో ఎవరేం చేస్తున్నారో ఎవరికి తెలియదు. మళ్ళీ సంతకం పెట్టకుండా తొందరగా పోయింది. మరి యజ్ఞం గురించి అంత చెప్పినటువంటి శ్రీనివాస్ గారు ఇక్కడ యజ్ఞం ఎందుకు చేయలేదు, యజ్ఞం సమయానికి ఎందుకు రాలేదు, అందరితో పాటు కూర్చుని భోజనం ఎందుకు చేయలేదు అంటే, ఆశ్రమ భోజనం చేయకూడదని, ఆ యజ్ఞం చేయకూడదని చెప్పడానికైనా, యజ్ఞం అది ఓమాన యోగానంద్ గారు కేవలం చెప్పడానికైనా, చేయడానికి చెప్పలేదు. ఇట్లా ఉన్నట్లు అంటే మనుషులు బాధ అయితే, ఇక మీరు అన్నదే కరెక్ట్ అని తబలా కొట్టుకుంటా భజన వేసుకుంటూ పోతే మంచోళ్ళు, అదే కథ అన్నట్ల వ్యవహారం నడిచింది ఇంతవరకు, అదే నడుస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, భగవంతుడు
సామర్థ్యాన్ని అందరికి ఇచ్చాడు. తన వైపు నుంచి భగవంతుడు ఇచ్చాడు. మరి జీవాత్మలో కూడా దాంట్లో పురోగతి సాధించడానికి, అవనతిగా దిగజారడానికి జీవాత్మలో కూడా సామర్థ్యం ఉన్నదనేది ఈ యొక్క ప్రకరణం యొక్క సారాంశం. ఇక మనం ఈ ప్రకరణంలోకి వెళితే 6వది చూడండి, 5వది అయిపోయింది కాబట్టి ఈ యొక్క సుడిగుండాలు, ఈ ప్రవాహం అనేటువంటిది, వరద అనేటువంటి ప్రవాహం అనేటువంటిది తల్లి గర్భము నుంచి ఆ పేగు ద్వారా వరద అనేటువంటిది వస్తుంది. వరద అనేటువంటిది వస్తున్నప్పుడు ఈ పిండం ఎలా రూపొందాలి, ఆ రూపొందే దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఏ అవయవం ఎంతవరకు ఉండాలి, ఈ వ్యక్తి యొక్క స్వభావము ఎంతవరకు ఇతరులతో కలిసి ఉండాలి, ఇతరులతో విభేదించాలి అనేటువంటిది ఆ ప్రారంధానుసారంగా ఆ మస్తిష్కము తయారయ్యేటప్పుడు, ఆ యొక్క హృదయం తయారయ్యేటప్పుడు ఈ యొక్క సీమంతోనైన సంస్కారంతో ఆ యొక్క రహస్యాన్ని అంతా వెలువరచడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క తల్లి శరీరం నుండి వస్తున్నటువంటి ఆ యొక్క ఆ వరదకు సుడిగుండాలు వచ్చి ఇక్కడ ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, వరద చినుకు చినుకు పడ్డప్పుడు చినుకు చినుకు యొక్క నీటి ఒకటానికి ఒక చినుకు తోడైనప్పుడు అది అక్కడ అవసరం ఉంటేనేమో పడ్డట్టుగా భూమిలో ఇంకిపోతుంటది. ఇక అక్కడ అవసరం లేనప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్తుంటుంటది. ఇంకొక దగ్గరికి వెళ్ళడమే ఈ మరణం, ఈ ఇంకొక దగ్గరికి వెళ్ళడమే ఈ మోక్షము, ఇంకొక దగ్గరికి వెళ్ళడమే స్వర్గం నుంచి ఈ భవబంధాల్లోకి రావడం. ఇదంతా భగవంతుడు చూపిస్తున్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యం. అలా వచ్చి ఎక్కడైతే గుంటలాగా ఉంటుంటాదో అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వరద ధార వచ్చి అలా చుట్టూ తిరుగుతుంటుంటది. చుట్టూ తిరగడం అంటే ఇది యొక్క సుడిగుండం లాగా. సుడిగుండం అంటే మనకు ఒక రూపమే తెలుసు, ఏంటంటే లోపల బొయ్యారం ఉన్నప్పుడు దాంట్లోంచి నీళ్లు పోతుంటే అలలుగా వచ్చినటువంటి అలా తిరిగేది, దాంట్లో పడితే ఇక బయటకు రావడం అనేది చాలా కష్టం. కానీ ఇక్కడ చినుకు చినుకుతో ఇటును ప్రవహింపజేసి చూపిస్తున్నటువంటిది ఏంటంటే అక్కడ నీళ్లు తిరుగుతాయి. గమనించారా? అవును, గమనించాము సార్. రజనీ అమ్మగారు చెప్పండి. నమస్తే ఆచార్జీ. కెమెరా ఓపెన్ చేయండి, అందరు చూస్తారు కదా యూట్యూబ్ లో మీరు చెప్తున్నారు. ఇప్పుడు అవకాశం లేనప్పుడు సామర్థ్యం ఉన్నా వ్యర్థమైనంటారా? అవకాశం ఇప్పుడు పరమాత్మ జీవాత్మలకు సామర్థ్యం ఇవ్వకపోతే, అవకాశం లేనప్పుడు సామర్థ్యము పనికిరాదు కదా. అమ్మగారు జీవాత్మకు భగవంతుడు ఎలా ఇవ్వలేదు. పోలియో వాళ్ళకు తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఆ కాళ్ళు వంకర, ఆ మెడ వంకర, ఆ చేతులు వంకర ఉన్నాయా? పక్షంవాతం వచ్చినటువంటి వారికి తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నోరు వంకర తిరగడం, కాళ్ళు చేతులు వంకర అట్లా పుట్టారా? ఎవరైతే ఈ యొక్క చేతులు పోయిన వారు, చేతులు లేని వారు, కాళ్ళు లేని వారు ఉన్నారో గర్భం నుండి వచ్చేటప్పుడు ఆ రకంగా పుట్టారా? వాళ్ళకు మూల రూపం అయితే ఉంది కదా, అవయవ రూపం అయితే ఉంది కదా. మళ్ళీ ఏదైతే ఈ కళ్ళు పోతున్నాయో, గుడ్డి వాళ్ళు అయి ఉన్నారో, ప్రజ్ఞాచక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పుట్టేటప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు కళ్ళు లేవా, చెవులు లేవా, నోరు లేదా? ఉన్నాయి కదా. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని సామర్థ్యం ఉంటుంది, దాన్ని వికసితం చేసుకొని ఆ విధంగా ప్రయత్నం చేయడం. ఇక ఇది బయటకు ఒకవేళ మీరు బయటగా మనం ఏం చేయలేకపోతున్నాము, ఇతరుల ముందు మనం వివశులము అన్నప్పుడు ఆ వివశత్వమే ఈ యొక్క ఇందాక చాణక్యుని గురించి చెప్పుకున్నప్పుడు అలెగ్జాండర్ అయితే తప్పు, అలక్షేంద్ర, ఏ లక్ష్యము లేనటువంటి వాడు, అతని మీద తిరగబడటానికి ప్రతిక్రియ. ఇప్పుడు మన సొత్తును ఎవరైతే తీసుకుంటారో వారి మీద తిరగబడి అట్లా తీసుకుంటున్నావు, ఆ వస్తువు నాది అని చెప్పేసి మనం నాది అని చెప్పేసి ప్రతిక్రియ వ్యక్తం చేయడం తిరగబడ్డటువంటి వాళ్ళు తిరగబడిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు. మనం గట్టిగా ఉంటే అందరూ మనకు భయపడతారు, అదే మనం గట్టిగా లేకపోతే మనం కొట్టుకుపోతుంటాం.
కొట్టుకుపోయేటువంటి తత్వమే భర్త మీద అత్తమామల మీద తిరుగుబాటు చేసి ఈ యొక్క విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నటువంటి స్త్రీల పరిస్థితి ఆ రకంగా కొట్టుకుపోవడం అంటే. అదే మనం గట్టిగా నిలబడ్డామనుకోండి, అమ్మో మాట అంటే మాట మళ్ళీ వెనకకు తగ్గదు అని చెప్పేసి వాళ్ళ కుప్పిగంతులు వాళ్ళ ఆటలన్నీ కట్టి పెట్టేసి వాళ్ళు ఎంతలో ఉంటారు అంతలో ఉంటుంటారు. ఇదంతా వ్యావహారికం జరుగుతుంది. అందుకని భగవంతుడు సామర్థ్యం అందరికీ ఇచ్చాడు, ఎవరికేం తక్కువ ఇవ్వలేదు. ఆ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం దుర్వినియోగం చేసుకోవడం అది మన చేతుల పని, అది మన ప్రారంభం, మనం చేసుకుంటున్నటువంటి. అందుకే ఫెయిల్ అయ్యే వారి దాంట్లో పాస్ అయ్యే దాంట్లో ఆ పిల్లల నుంచే చూపిస్తున్నాడు కదా, మొదటి తరగతి నుంచే చూపిస్తున్నాడు. మంచిగా చదివిన వారు, గ్రహణ శక్తి ఉన్నవారు, జ్ఞాపక శక్తి ఉన్నవారు పాస్ అవుతుంటారు. ఇక వెకిలి బుద్ధితోటి తొందరపడుతున్నటువంటి వారు, దేని మీద నిగ్రహ శక్తి ఉంచలేనటువంటి వారు ఫెయిల్ అవుతుంటారు అన్ని విషయాల్లో. ఇక ఇంకొక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటారు ఏంటంటే, అయ్యో మనం ఏమన్నా అంటే వారు నొచ్చుకుంటారేమో, వారికి బాధ కలుగుతుంటుందేమో, వారికి బాధ కలుగుతుందని వీళ్ళు ఓర్చుకుంటున్నారు చూడు, ఇదే ఆత్మహత్య. ఆత్మహత్య అంటే ఈ శరీరాలను చంపడం కాదు. వెలుగుతుందా అమ్మగారు? అని అన్ని సదురుకపోవడం అసమర్థత కింద వస్తుంది ఆచార్య. ఇప్పుడు ఆ అసమర్థతే ఆత్మహత్య. ఆత్మహత్య. అసమర్థత అంటే ఇప్పుడు చీమ ఎక్కడ తినుబండారు పదార్థం ఉన్నా అక్కడికి పోగలుగుతుంది. ఇంకా ఎక్కువ మాత్రలో ఉంటే ఇంకొక దాన్ని పిలిచి వరుసగా తీసుకువెళ్తుంది. మన పంచదార డిబ్బకు కానీ మన అన్నం దగ్గరికి కానీ వచ్చేటప్పుడు వరుసగా వస్తుంటాయి, అన్ని తీసుకుపోతుంటాయి. వచ్చేటప్పుడు వరుసగా వస్తుంటాయి, తీసుకెళ్లేటప్పుడు వరుసగా తీసుకెళ్తుంటాయి. పక్షులు వస్తుంటాయి, దేని దానికి దొరికినట్టుగా పట్టుకుపోతుంటాయి. ఆ యొక్క డిస్కవరీ ఛానల్లో చూడండి, ఆ పక్షులు ఆ యొక్క వాటిని ఎట్లా చేపలను వేటాడుతుంటుంటాయి, ఈ జాలల్లో ఎట్లా వేటాడుతుంటారు, పడవతోటి పోయి ఎట్లా వేటాడుతుంటారు, అందరూ చేపల మీద పడి ఎట్లా చేస్తుంటారు. పెద్ద చేప కూడా చిన్న చేపలు ఎలా తినేస్తుంటుంటారు. అదంతా చూడండి. అక్కడ సర్దుకుపోవడం అనేటువంటిది ఏంటంటే, సర్దుకుపోవడం అని అంటే దీని వెనుక ఉన్నటువంటిది ఏంటంటే, విచ్చలవిడితనంగా ఉన్నటువంటి వారికి, బలాదూర్లకు, వాళ్లకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం, తనను తాను అణుచుకోవడం, మగ్గి ఉండడం, తగ్గి ఉండడం, సర్దుకోవడం. ఇది వ్యక్తిత్వ వికాసం దృష్టిలో ఆత్మహత్య. అర్థమవుతుంది అమ్మగారు? మిమ్మల్ని తిరుగుబాటు చేయంగా ఎవరొద్దన్నారు, చేయండి, కానీ వచ్చేటువంటి పరిణామాలను కూడా ఓర్చుకోవాలి, సహించాలి. అది సహించుకోలేనప్పుడు ఇప్పుడు ఓర్చుకో, ఇవాళ ఏది చేసినా భరించు, అంతే. అర్థం కావట్లేదంటారా? ఓప్రకాష్ కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నాడు కదా మీకు. మొదట ఓర్పుగా ఆలోచన చెయ్యాలి, చెప్పాలి. అదే శృతి మించిన తర్వాత ఇంకా అభిప్రాయానికి వదిలేస్తే అప్పుడు అర్థమవుతుంది. సామర్థ్యం కోల్పోయేదేమీ ఉండదండి, అది పరిస్థితి అంతే. అందుకని భగవంతుడు ఇచ్చే సామర్థ్యం అందరికీ ఇచ్చాడు, అందరి దగ్గర సామర్థ్యం ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోవడం, దుర్వినియోగపరచుకోవడం అది ఆయా వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంటది, అంతే. ఇప్పుడు రజనీ అమ్మ గారు, అందరూ గర్భాధానంతో తండ్రి శరీరం నుండి వచ్చి శిశువులుగానే తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు అందరూ అదే రక్త మాంసాలతో పెరుగుతూ ఉన్నప్పుడు ఒకరు డ్రైనేజ్ నింపడం ఏంటి, ఇంకొకరు దానిలో దిగి శుద్ధి చేయడం ఏంటి? వీళ్ళలో ఏం ఎక్కువ ఉంది, వాళ్ళలో ఏం తక్కువ ఉంది? మరి ఇది వీళ్ళు ఈ రకంగా ఉంటున్నారు. వాళ్ళు తీవ్రవాదులు ఎట్లయ్యారు, వీళ్ళు ధర్మాత్ములు నీతిమంతులు ఎట్లయ్యారు? అర్థం చేసుకోండి. అది వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులతోటి వాళ్ళు ఆ విధంగా. దొంగ పక్కన ఉన్నటువంటి నిజాయితీ గల వ్యక్తి
మొదటనైతే చాలా అవస్థ పడుతుంటాడు, తర్వాత నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంటది. వ్యసనాలతో ఉన్నటువంటి వ్యక్తి పక్కన చాలా స్వచ్ఛమైనటువంటి అది ధర్మాచరణ చేస్తున్నటువంటి వ్యక్తి అతని పక్కన ఉన్నప్పుడు మొదటనైతే చాలా ఇబ్బంది పడతాయి. నువ్వు ఇట్లా తింటావు, తాగుతుంటావు, తింటుంటావు, ఇదంతా మంచిది కాదు. వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తి పక్కన ఉండేటువంటి వాళ్ళు కూడా ఎంత అవస్థ పడతారంటే అంత అవస్థ పడతారు. ఇక నెమ్మది నెమ్మదిగా అలవాటు అయిన తర్వాత ఈ డ్రగ్స్ తీసుకునేటప్పుడు కూడా మొదట చాలా ఇది మంచిది కాదు, అమ్మో ఇట్లయితే అట్లయితే జీవితాలు పాడైపోతాయి అంటారు. మరి నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి అలవాటు చేసిన తర్వాత దూరం చేయగలుగుతామా? అలవాటు అయిన తర్వాత ఆ ఉచ్చులో దిగిన తర్వాత మాట్లాడరేంటి అందరికి అందరూ అలాగే అలవాటు పడిన తర్వాత అదే అలవాటు అవుతుంది. అందుకని భగవంతుడి ఇచ్చినటువంటి సామర్థ్యం ఉంది, కానీ అది దాన్ని వినియోగించుకునే తీరు ఆ యొక్క తల్లిదండ్రులు, గురువు. అందుకే భగవంతుడు మనల్ని జన్మింపజేసి ఊరికే వదలలేదు, కాపలా పెట్టాడు కదా. తల్లి తండ్రి గురువును కాపలా పెట్టాడు కదా. ధర్మ గ్రంథాన్ని వేదమును మనకి ఇచ్చాడు కదా. మరి అది చదవకపోతే, తండ్రి గురువు మాట వినకపోతే, తల్లిదండ్రి మాట వినకపోతే నీ ఇష్టం. అదిగా చెప్పంగా వినని వాడిని చెడంగా చూడాలంటే అంటారు కదా. మరి గురువు మాట వినలేదు, శ్రద్ధగా చదవలేదు, తల్లిదండ్రి మాట వినలేదు, అది ఆజ్ఞాకారిగా ఉండలేదు. అలాంటప్పుడు కనబడుతున్న దృశ్యమే కంసుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళు. అదే నియంత్రణలో ఉన్నవారు, ధర్మపూర్వకంగా నడుచుకున్నటువంటి వాళ్ళు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక సీత, ఒక సావిత్రి, ఒక లక్ష్మీదేవి, వీళ్ళంతా ఆదర్శంగా ఉన్నటువంటి వాళ్ళు. ఆదర్శంగా ఉన్న వాళ్ళను చూపిస్తున్నాడు. అది సామాజిక చీడ పురుగులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా చూపిస్తున్నాడు. చీడ పురుగులు ఉండాలా ఉండకూడదా? చీడ పురుగులు దొంగలు ఉండాలా ఉండకూడదా? నమ్మక ద్రోహులు ఉండాలా ఉండకూడదా? వీళ్ళందరి మధ్యలోకి వెళ్ళి నువ్వేంటో నిరూపించుకో. వాళ్ళకు వచ్చింది వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఊరైనాక అన్ని అందరు ఉండాలంట, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరు ఉంటేనే దాని విషయం అనేది తెలుస్తుంది ఊరు విషయంలో. ఇప్పుడు భగవంతుడు నడిపిస్తున్న దారిలో ఏంటంటే ముళ్ళ చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పేడ ఉంటుంది, గుంతలు ఉంటుంటాయి, అది చీడ పురుగులు ఉంటాయి. జాగ్రత్తగా నువ్వు వస్తేనే నువ్వు క్షేమం. ఇది భగవంతుడు నేర్పిస్తున్నటువంటి. అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, అందరి మధ్యలోంచి నువ్వు రావాలి. ఆ బురదలోంచి తామర పువ్వును గుర్తించడం, ఆ తామర పువ్వు విష్ణుమూర్తికి ఇష్టం అనిపించడం, ఇదంతా ఏంటిది? నాటకం. కుమ్మరి పురుగు కూడా బురదలోకి వస్తుంది, కుమ్మరి పురుగు అంటకుండా వస్తుంది బయటికి. అదే అందుకని వాళ్ళంతా నీ క్షేమం కోరే, నీ గురించే. నువ్వేంటి ఈ అందరి మధ్య నుంచి నెగ్గుకు రావడం, నెగ్గుకు రావడం, అది ముఖ్యం. వాళ్ళలాగా మారకుండా ఉండి నిరూపించడం. భగవంతుడు ఇచ్చిన సామర్థ్యం మీదనే ఇవాళటి సమయం అంతా. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇది సందేహ నివృత్తి పేరుతోటే దీంట్లో సామర్థ్యం గురించే వస్తుంటది. మళ్ళీ వేరే విషయం మొదలు పెడితే అది. ఓం ఆచార్య, నిన్న వైదిక సంధ్యలో ఓం అని ఫస్ట్ మంత్రంలో వస్తుందన్నారు కదా ఆచార్య, ఇప్పుడు ప్రాయశ్చిత్త మంత్రంలో వస్తుందా రాదా? ప్రాయశ్చిత్త మంత్రంలో తను చెప్పిన తను కోల్పోయిన దాని మీద తాను ప్రాయశ్చిత్త పొందడానికే విలవిలలాడతారు, కానీ తాను సవరించుకున్న దానికి ఇదిగో నేను బాగు చేస్తున్నానని నిరూపించుకోలేరు కదా. ముందు క్షమాపణ, తప్పు చెప్పినప్పుడు క్షమాపణ కోరుతారు కదా. క్షమాపణ కోరేటప్పుడు నా తప్పును క్షమించండి, నన్ను మన్నించండి అని అంటారే కానీ వాళ్ళను సంబోధించడం అయితే ఉండదు కదా. ఎక్కడైతే తప్పు చేసి పట్టుబడుతుంటారో అక్కడ తను విలవిలలాడడం, తనను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలోనే ఉంటారు కాబట్టి ఓంకారం ఉండదు అక్కడ. అందుకని దయానంద సరస్వతి పెట్టలేదు. ఈ ప్రాయశ్చిత్త మంత్రము ఉపస్థానమిది కాదు, తదుపరి అది ఆచమన మంత్రము
గాయత్రి మంత్రము, నమస్కార మంత్రము అంగము కాదు. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది. అందుకని దానికి ఓంకారం లేదు. అది జీవాత్మ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఈ రహస్యము తెలవాలి అని అంటే అగ్నిహోత్రము సాయంకాలీన ప్రకరణములో 3వ ఆహుతి మౌనము ఎందుకు, ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. అర్థమవుతుంది అమ్మగారు? ఇది ఎందుకు అని అంటే వివాహము సాయంకాలం పూట చేయాలి. సాయంకాలం పూట ఎప్పుడు చేయాలి అని అంటే సూర్యుడు అస్తమించే లోపు వివాహం అయిపోవాలి, సూర్య దర్శనం కావాలనేటువంటిది ఉద్దేశం. అర్థమవుతుంది అమ్మగారు? ఆ వివాహమైన తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకొని 1 గంట అట్లా ఆగి చుక్కలు కనబడే సమయంలో అప్పుడు ఉత్తరవేదిని మొదలుపెట్టి 10 గంటల వరకు ఉత్తరవేది ధ్రువ నక్షత్రము అదంతా అన్నము వండి ఆహుతులు ఇచ్చేసి భోంచేసి వచ్చినటువంటి వాళ్ళను సాగనంపి 10 గంటల తర్వాత నుంచి మధ్యరాత్రి లోపల ఈ యొక్క గర్భధానం సంస్కారం చేయాలి. మధ్యరాత్రి వరకు అని చెప్పేసి పదే ఎందుకు చెప్పనవుతుంది అని అంటే మధ్యరాత్రి వరకే ఈ వివాహం అవుతున్నటువంటి దినం. ఈ వివాహం దినమే మధ్యరాత్రి వరకే అని కట్టుదిట్టాలు ఎందుకు అని అంటే ఆవిడ రజస్వలై శుద్ధి అయిన రోజు, వివాహం ఆరంభంలో ఏ రోజైతే ఆమె రజస్వలై శుద్ధి స్నానం చేస్తుంటుందో మరి ఏ రోజైతే మీరు వివాహం గర్భాధానం చేయాలని అనుకుంటారో ఆ రోజు మాత్రమే వివాహం చేయాలి. ఆ రోజే వివాహం అయింది, ఆ రోజే ఉత్తరవేది అయింది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళిపోవాలి. కాబట్టి మధ్యరాత్రి దాటితే అది మరుసటి రోజుకు వస్తుంటది. ఇక 3వ రోజు మౌనం ఎందుకు అనేటువంటి విషయము ఈ జాములు ఏంటంటే మనకు మొదటి జాము ఎప్పుడు మొదలవుతుంది అంటే రాత్రి 12 గంటల తర్వాత మొదటి జాము మొదలవుతుంది. మొదటి జాము ముగుస్తుంది 3 గంటల రాత్రికి. 2వ జాము మొదలయ్యేటువంటిది 3 గంటల తర్వాత క్షణం నుంచి ఉదయం 6 గంటల వరకు. 3వ జాము మొదలవుతుంది 6 గంటల తర్వాత క్షణము నుంచి 9 గంటల వరకు. 4వ జాము మొదలవుతుంది 9 గంటల తర్వాత క్షణం నుంచి 12 గంటల మిట్ట మధ్యాహ్నం వరకు. అంతేనా? ఊరికే చూస్తున్నారా? మళ్ళీ జాములు లెక్కించడము సాయంత్రం 6 గంటల నుంచి మొదల 6 నుంచి 9 వరకు ఒక జామ. ముందు 8 జాములకు ఒక దినం కదా, 24 గంటలు కదా. 3 గంటలకు ఒక జాము. అదే ఇప్పుడు జాము లెక్కించడము సూర్యోదయం తోట లేక సూర్యాస్తమయం తోట? దినము ప్రారంభమయ్యేది చూడండి, తర్వాత అది కూడా వస్తుంది. ఇది అర్థమైతే అది అర్థం. మధ్యరాత్రి 12 తర్వాత నుంచి 3 తర్వాత నుంచి 6 తర్వాత నుంచి 9 తర్వాత నుంచి 12 తర్వాత నుంచి మధ్యాహ్నం 3 గంటలు, 3 గంటల తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు, రాత్రి 9 నుంచి 12 వరకు, మధ్యరాత్రి 12 వరకు. ఇవి 8 జాములు. ఇక మనము వెలుతురును చీకటిని లెక్కించినట్టయితే మీరు చెప్పిన ప్రకారం ఉదయం 6 నుంచి సూర్యోదయం నుంచి 9 వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి 3 వరకు 3వ జాము, అది 3 నుంచి 6 వరకు 4వ జాము, 6 నుంచి 9 వరకు 5వ జాము, ఈ యొక్క 9 నుంచి 12 వరకు 6వ జాము, ఈ యొక్క 12 నుంచి 3 వరకు 7వ జాము, ఈ 3 నుంచి 6 వరకు తెల్లారే వరకు 8వ జాము. అయిందా లేదా ప్రభాకర్ గారు? పుష్పమ్మ గారు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక మన ప్రకరణం ఉంది. సాయంత్రం యజ్ఞం చేస్తున్నాం కాబట్టి సూర్యాస్తమయ సమయంలో మనం
అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని, దినం అయిపోతుంది, రాత్రి వస్తున్నది కాబట్టి అగ్నిర్జ్యోతి అగ్ని జ్యోతిరగ్ని అని ఆహుతిస్తున్నాము కాబట్టి సాయంత్రం 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి 6 వరకు నాలుగవ జాము. ఇక్కడ జ్యోతిరగ్ని అనేటువంటిది 6 నుంచి 9 వరకు రక్షిస్తుంది యజమానుని, ఆహుతిచ్చేటువంటి యజమానుని. 9 నుంచి 12 వరకు అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ రక్షిస్తున్నది యజమానుని. ఆ తర్వాత మూడవ జాము మౌనం. మూడవ జామునంలో అంత రహస్యం ఉందని అంటుగా ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటి మూడవ జాము యొక్క మౌనం ఎందుకు అని అంటే, వివాహమైంది, ఉత్తరవేది అయింది 10 గంటల నుంచి మొదలుకొని ఇక 12 లోపల మధ్యరాత్రి గంట ముందు గర్భధానం అయిపోవాలి. అది ఆ రోజుకే వర్తిస్తుంది. ఏ రోజైతే ఆమె రజస్సులో శుద్ధి అయిందో, ఆమె గర్భధానం చేయడానికి అందరు సుముఖంగా ఉన్నారో ఇంటి వాళ్ళందరూ, సమతిథి అయితే సమతిథి, విషమతిథి అయితే విషమతిథి, అమ్మాయి కావాలంటే విషమతిథి, అబ్బాయి కావాలంటే సమతిథి, ఆ గర్భాధానం చేయాలి అని అనుకున్నప్పుడు, చేయించాలని అనుకునేటువంటి రోజునే వివాహం చేసిన, వివాహం అయిపోయింది, ఉత్తరవేది అయిపోయింది. కాబట్టి ఈ మూడవది రాత్రి యొక్క మూడవ జాము అంటే రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇక్కడ జీవాత్మ పురుషుని శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి వచ్చింది. అప్పుడు పిండ రూపం దాలుస్తుంది. ఇందాక మనం ఈ యొక్క జీవాత్మ యొక్క సామర్థ్యాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ పంచమహాభూతాలు ఎప్పుడు తోడవుతున్నాయి అంటే ఆ ద్రవ రూపంలో వస్తున్నప్పుడు, ఇది యొక్క అణు రూపం దాలుస్తున్నప్పుడు, ముద్ద రూపం దాలుస్తున్నప్పుడు, పాలలో పెరుగు వేసాం అది తోడుకుంటున్నప్పుడు, తోడుకోవడం మొదలవుతున్నప్పుడు, అటువంటి స్థితిలో ఈ జీవాత్మ రెండవ దినం అంటే రాత్రి యొక్క మూడవ జాములో భగవంతుడు జీవాత్మలను ప్రకృతి సంయోగంలోకి కలిపాడు. ప్రకృతి సంయోగంలోకి జీవాత్మలు వచ్చాయి. గర్భాధానం పురుషుని శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి వచ్చింది. గర్భాశయానికి వచ్చినాక ఏం కావాలి అంటే పిండ రూపం దాల్చాలి. పిండ రూపం దాల్చాలన్నప్పుడు అందుకే అక్కడ గర్భధాన సంస్కారంలో చెప్తున్నది, గర్భధానం అయిన తర్వాత ఇద్దరు వేరుగా పడుకోవాలి, ఏకాంతంలో ఉండాలి, ఏకాంత సేవనం అని చెప్పారు. ఏకాంత సేవనము అంటే అమ్మగారు మైకి బంద్ చేయండి, సువర్చలమ్మ గారు. ఏకాంత సేవనం ఎందుకు అని అంటే గర్భంలో పిండ రూపం దాల్చున్నటువంటి ఆ జీవాత్మకు స్వేచ్ఛనివ్వాలి. అంటే ఈ పాలలో తోడు వేసి జాగ్రత్తగా పెట్టి మన పనిలో మనం ఉండాలి. మన పనిలో మనం ఎందుకు చెంచా తీసుకుని దాన్ని కలపచ్చు కదా, ఎప్పుడు పెరుగు అవుతుందో చూడాలి, అవుతుంది ఆ పెరుగు. ఇది మౌనం. అందుకని ఆ జీవాత్మకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ జీవాత్మ ప్రారంభం అనుసారంగా అక్కడ ఆ యొక్క పిండం తయారు కావాలి. అందు గురించి మౌనం. జీవాత్మ ఈ సృష్టి వ్యవస్థ, అందుకే ప్రభాకర్ మొదట చెప్పింది ఏంటంటే మనకు దినము ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే రాత్రి 12 గంటల తర్వాత ప్రారంభం అవుతుంది. మనకి 24 గంటలు, ఆ 12 తర్వాత క్షణం నుంచి దినము ప్రారంభమై మధ్యరాత్రి 12 పూర్తయ్యే వరకు మనకు 24 గంటలు అవుతుంది. అందు గురించి సగం చీకటిలో ఉంటుంది, సగం వెలుతురులో ఉంటుంది. 12 గంటలు చీకటి, 12 గంటలు వెలుతురు. ఇప్పుడు ఆచార్య సామాన్యంగా దినం ప్రారంభము సూర్యోదయంతో లెక్క ఇస్తుంటాం కదా. అదే ఈ రహస్యం ఇక్కడ చెప్పడం జరిగింది. దయానంద సరస్వతి ఇప్పుడు మీరున్న ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడు. సమాధానం ఎట్లా ఇస్తున్నాడు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 4 జాములు దినము, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు 4 జాములు రాత్రి. ఇప్పుడు ఉదయం పూట దినములో ఉన్నటువంటి 4 జాములకు సూర్యజ్యోతి జ్యోతి సూర్య అని చెప్పేసి 4 ఆహుతులు ఇస్తున్నామా లేదా అమ్మగారు పుష్పమ్మ గారు? అవునా సార్? మునిగారు 4 ఆహుతులు ఇస్తున్నామా లేదా? ఇక్కడ ఎక్కడ మౌనం లేదు. మరి రాత్రి పూట ఇచ్చేటువంటి సాయంకాలీన అగ్నిహోత్రంలో 3వ ఆహుతి మౌనం ఏంటి? ఆ మౌనం అనేటువంటిది ఇక్కడ ఈ వివాహం, ఉత్తరవేది, గర్భాధానం, ఏకాంత సేవనం వీటితోటి ముడిపడి ఉంది.
అగ్నిహోత్రం అంటే ఆశామాషి తమస్య కాదు. 4 సమిధలు ఒక దగ్గర ఓం స్వాహ పూజనీయ ప్రభు ఓం శాంతి శాంతి, ఇది కాదు. ఇది కేవలం బయటకు చూపించి మనం ఎట్లయితే ఈ సమిధలతోటి ఇది ఎంత నిప్పు రాజసి ఏదైతే చేస్తున్నామో మన జీవితాన్ని కూడా ఈ విధంగా సవరించాలి. మన జీవితాన్ని సవరిస్తున్నాడు అగ్నిహోత్రం ద్వారా భగవంతుడు. ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి మనుష్య మాత్రులందరికీ ఎదుటి పెట్టాడు. కానీ ఈ రహస్యాన్ని గ్రహించినటువంటి ఆర్య సమాజికులే, దయానందుని భక్తులే దయానందుడు చెప్పిన మార్గాన్ని వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా రాసుకుంటున్నారు పుస్తకాలు, వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. అందుకే ఈ యొక్క భిన్న భిన్నమైనటువంటిది ఒకే గురువు ఒకే సిద్ధాంతము. శ్యామలయ్య గారు జాగ్రత్త వినండి, బాలాజీ గారు, ఒకే గురువు ఒకే సిద్ధాంతము ఒకే దినచర్య, కానీ ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క రకంగా చేస్తుంటాడు, ఒకరికొకరికి కలవదు. అర్థమైందా పుష్పమ్మ గారు? అందుకని ఈ మనం బయటకు చేసేది వేరు, లోపల సిద్ధాంతం ఉన్నది వేరు. అందుకని చెప్పడం ఒకటి చేయడం ఒకటి కాదు. ఆచార్య ఒకటి ఉదాహరణ వస్తుంది. స్వాతి నక్షత్రం వర్షము ఒక్కటే వర్షం పడుతుంది, కానీ పాము నోట్ల పడితే విషం అవుతుంది, అరటాకు మీద పడితే కర్పూరం అవుతుంది, ఆలు చిప్పల సముద్రం లోపల చిప్పల పడితే ముత్యాలు తయారవుతున్నాయి. సముద్రం మధ్యలో కాదు స్వామి, ముత్యం చిప్పలు అవిట్లా అట్లా తయారు. అవునవును, సిపి జంతువు. ఈ పాము నోట్లో పడితే విషయం అవుతుంది అనేది నాకు తెలియదు, నేను వినలేదు ఎప్పుడు. అది ఎంతవరకు సత్యం అనేది నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తేనే వింటున్నాను. మా జొన్న చేనుల మీద పడితే 1,00,000 గాథలు జొన్నలు వేస్తారు. జొన్నలు వేస్తే స్వాతి నక్షత్రంలో వర్షం పడితే మంచి జొన్నలు పంటలు కూడా పడతాయి. అట్లా రకరకాలు ఉంది దాని స్వాతి నక్షత్రం. అదైతే విన్నాను, అది తెలుసు. కానీ ఈ పాము నోట్లో పడితే విషం అవుతుంది అన్నది నాకు తెలియదు. పాములో విషం ఎలా తయారవుతుంది అని అంటే, ఈ యొక్క గాలి యొక్క పొల్యూషన్ మన పంట చేలల్లో ఉండి అది పీలుస్తుంది. పీల్చడం వల్ల గాలిలో ఉన్న కాలుష్యం దాంట్లో ఏకత్రితమై విషంగా రూపొందుతుంటది అన్నట్లు. అట్లా అయితే తెలుసు. కానీ మీరు ఈ వర్షం పడుతుంది అనేది నేను మొదటిసారి వింటున్నాను, నాకు తెలియదు దాని గురించి. ఆచార్య నేను విన్నాను ఆచార్య. ఏమంటారు? అమ్మనోట్లు పెడితే విషయం అవుతుందని నేను విన్నాను ఆచార్య. మీరు విన్నారా? సరే, విన్నవాళ్ళు మంచివారు. అంటే నాకు తెలియదు అని చెప్తున్నాను ఆ విషయం. అమ్మగారు సమాధానం వచ్చిందా? మునిగారు, సాయంకాలీన 3వ ఆహుతి మౌనం ఎందుకు? అది చాలా సృష్టి రహస్యంతో ముడిపడి ఉన్నటువంటిది. దీనిని ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పింది ఎంతవరకు సత్యము అనేటువంటిది. సత్యార ప్రకాశము 4వ సంలాసంలో ఈ యొక్క వివాహము, ఆ గర్భధానము, ఈ యొక్క ఏకాంత సేవనము, మధ్యరాత్రి ఆవేశము, సంస్కార విధి, వివాహ సంస్కారము ఆరంభంలో మధ్యరాత్రి అని చెప్పేసి ఆ సంస్కార విధి ప్రకరణంలో చెప్పడం, మరియు ప్రత్యేకంగా టిప్పణి రూపంలో ఇది మర్చిపోవద్దని చెప్పేసి రాశారు. అది గమనించాడు. ఇప్పుడు వచ్చే మన సంస్కార విధిలో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఇల్లు ఎట్లా కట్టాలి, ఏ గది ఎలా ఉండాలి, నీళ్ళు ఎక్కడ ఉండాలి, అది దాంతో పాటు గృహవాస్తు కూడా వస్తుంది. ఈ సంస్కారాలు, ఈ యొక్క రహస్యాలు అన్నీ వస్తున్నాయి. అది ఊరించడం అవుతుంది అంటున్నారు. కానీ మరి ఎప్పుడు ఒక పుస్తకం బయట తీసలేదంటే ఇక్కడ మనకు స్వేచ్ఛ లేదు కదా. స్వేచ్ఛ వచ్చినప్పుడు ఇక వస్తూనే ఉంటాయి, ఒకటానికొకటి అన్ని వస్తూనే ఉంటాయి. అందుకని ఇప్పుడు వాళ్ళు గురువుకు నీతులు చెప్పడంలో ఉన్నారు. కాబట్టి ఆ నీతులు చెప్పడం ఉన్నప్పుడు గురువు కేవలం ప్రేక్షక పాత్ర వహించాలి. ఒకరు స్నానం చేయకపోతే ఎందుకు చేయలేవు అని అనడానికి లేదు, పాత్రలు గడకపోతే ఎందుకు గడుగుతలేవు అని అన్నాడు. మొన్న మీటింగ్ పెడితే ఆ రోజు భోజనానికి ఎందుకు లేట్ అయింది అంటే, ఎందుకైందమ్మా లేట్ అంటే, ఈ రోజు ఇదంతా తుడిశాను ఆచార్య గారు అంటే, రోజు తుడవట్లేదు ఊడవట్లేదు అని వారు స్వయంగా చెప్తున్నారు. ఆచార్య మీరు అట్లా అంటుంటే ఆమె నేను ఒక్కదాన్ని నేనేం చేయలేను, నన్ను ఇట్లా సతాయిస్తుండు ఆచార్య అని అంటుంది. మౌనం బట్టి వహించాను కదా, ఇదంతా ట్రస్ట్ వాళ్ళు తెలియాలి కదా. మరి వచ్చిన రోజు ఆ రోజు మరి ఏవైతే చెప్తుంటారు అది కాదు. ఇప్పుడు ఇంకొక విషయం, శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి తెలివి తక్కువ పని ఏంటంటే, ఆచార్య ఓం ప్రకాష్ ఆ పేరు మీద ఆశ్రమానికి వస్తున్న పోస్టులు అడ్రస్ రాకుండా మధ్యవర్తి ఆ హస్నాబాద్ పోస్ట్ మాస్టర్ తోటి మాట్లాడి ఇక్కడికి వస్తున్న పోస్టులు ఆయన తీసుకుంటున్నాడు అని అంటే, అదేందండి శ్యామలయ్య గారింటికి రండి, బాలాజీ గారింటికి రండి, అక్కడ పెట్టుకోండి అంటే ఆశ్రమం
ఆశ్రమం నిలవకూడదా? ఆశ్రమం పరువు ఉండకూడదా? ఆశ్రమానికి రాకూడదా? ఏం మాట్లాడుతున్నారు? తెలివి మాట్లాడుతున్నారా? అందుకని ఇక వదిలేయండి. ఇలా ఉంటున్నాయి అన్నట్టుగా మనం వారు ఒక మాట అన్న తర్వాత దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అందరిని అడగాలి. అడిగితే అప్పుడు బయటపడతాడు. తను చెప్పాల్సింది చెప్పేసి అందరికంటే ముందుగానే వెళ్ళిపోవడం ఏంటిది? అంత బాధ్యత రహితంగా చేయడం. ఓం జెండా తీసేయడం అంటే నుదుటి నుంచి కుంకుమ బొట్టు తీసేయడం. నుదుటి నుంచి బొట్టు తీసేస్తే మొండిగా ఎట్లా అయితే ఉంటుంటారో ఆశ్రమం నుంచి ఓం జెండా తీసేయడం. మురళి గారు అంటారు, నేను తెచ్చాను కదా, పెట్టచ్చు కదా. నేను పెట్టడం ఏంటండి? ఎవడవాడు తీసేసి మనం పెడదాం, ఈసారి చూద్దాం అనేటువంటి ఒక్కరు కూడా బాధ్యతగా మాట్లాడారు. గాలికి పోయింది అంటున్నారు. గాలి కొట్టపోయింది, గాలి ఎక్కువచ్చింది, పోయింది, ఎవరు తీసేయలేరు అనే మాట అంటున్నారు. ఆ రోజు సందిగ్ధంగా కనబడ్డ వ్యక్తి ఉన్నాడు. అది తీసినటువంటి కర్ర కూడా అది ఎందుకు పైకి జరుపుతున్నాడు, జరిపేది అది చూపించాం కదా, పైపు కట్టింది. అది కూడా ఇప్పటికి కూడా అట్లాగే ఉంది. మరి దానికేం సమాధానం చెప్తారు? సరే గాలికి పడిపోయింది. ఆ రోజు గాలి రాలేదు, ఏమి రాలేదు. ఆ కట్టిన కట్టే ఏం చెప్తున్నది? దాంతో మామిడికాయలకు వస్తారా, పనసకాయలకు వస్తారా, ఏం చేస్తారు దాంతో? బాలరాజు గారు అర్థమవుతుంది కదా? ఈ విషయాలు వచ్చేసి వాళ్ళు ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కొక్క మాట వెనుక ఎంత రహస్యం ఉన్నది అనేది ఎవరి అభిప్రాయాలు తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇట్లా చెప్తారైనా కనీసం మనం ఏదైనా మాట్లాడితే ఆన్లైన్ లో చర్చ జరుగుతుంది అనేటువంటి భయమైనా ఉండాలి. కానీ ఈ రకంగా అది అర్థం చేసుకుంటారని చెప్పడం. ఇక అర్థం చేసుకోలేకపోతే అది వారి కర్మ. దానికి మనం ఏం చేయలేదు. సమయం చాలా అయిపోయింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇక్కడనే ఆపేద్దాం. గాలికి పోతే వెంటనే దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలి కదా జెండాని. అది ఎదుటి వాళ్ళకైనా. అమ్మగారు, గాలికి పడితే ఆ జెండా కర్ర దగ్గరే పడాలి కానీ ఎగిరిపోయి పతంజలి విగ్రహం వెనుక పడడం ఏంటి? అదే ఒకవేళ పడ్డదనుకున్నామండి, అది కరెక్ట్ కాదు. మనకు ఉండాల్సిన జెండా పోయింది అనేది అభిప్రాయం వెంటనే పెట్టాలి కదా. మళ్ళీ దానికి 100 గ్రాముల బరువు ఉన్నటువంటి తాడు ఉన్నది. మరి అది బట్టది బరువు ఉంటది. ఇక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి అక్కడ పడడం ఏంటి? అది ఆలోచించాలి. పని అనేటటువంటి దానికి చెప్పడం కానీ ఇది మన చర్చ కాదు. వాళ్ళ దృష్టికి రావాలని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆశ్రమం పట్ల చులకన చేస్తున్నారు, ఏదో దాపరికం చేస్తున్నారు, దాగుడు మూతలు ఆడుతున్నారు. కాబట్టి ఇవన్నీ స్పష్టీకరణ చేయడం, ఎందుకంటే ఆలోచించాలని చెప్పేసి. బాధ్యత గల వ్యక్తులు రావాలి. బాధ్యత గల వ్యక్తులు వచ్చేసి అడిగినప్పుడు అన్ని స్పష్టం అవుతుంటాయి. ఇప్పుడైతే వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి, ఓం ప్రకాష్ నువ్వు లెక్కలు చెప్పుకోవాలంట. నువ్వు నన్ను నియమించింది ఎప్పుడు? నాకు ఖర్చులు ఇచ్చింది ఎప్పుడు? ఇచ్చిన వ్యక్తి అడిగితే చెప్పడం మంచిది. అందరి ముంగట అడగడం, వేరే వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళందరి ముంగట అడగడం, ఇది ఈ ఆశ్రమ వ్యవస్థను దిగజార్చడం కాకపోతే ఏమన్నట్టు? నేను చెప్తాను, అందులో మీ లెక్కలు కూడా బయటపడతాయి. మరి ఓర్చుకుంటారా? అది కావాలి. అందుకని బాలాజీ గారు ఏమన్నారంటే, మనం ఇది సమయంగా ఓర్పు ఉండాలి సమయం అని అన్నారు. వారికి నచ్చింది, అందుకని నేను ఓర్పుగా పెట్టాను. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మంచిది. అమ్మగారు, మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదాలు. ఆచార్య శ్వేతాశ్వతర ఉపనిషత్తున్నారు ఇప్పుడు. అవునవును. అందులో అధ్యాయమేనా లేకపోతే మొదటి అధ్యాయమే నడుస్తున్నది. మొదటి అధ్యాయంలో ఉన్నాం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1వ అధ్యాయంలో నడుస్తుంది. పరమాత్మ యొక్క లీలలు అంటే మంత్రం అని చెప్పడం కాదండి. పరమాత్మ సామర్థ్యం ఎంత, జీవాత్మ సామర్థ్యం ఎంత, జీవాత్మడు తను తాను ఎట్లా రక్షించుకోవాలి, పరమాత్ముడు ఇచ్చినటువంటి శక్తిని ఎలా కాపాడుకోవాలి అనే విషయం చాలా లోతుగా అర్థం చేపిస్తున్నారు. వారు విషయాన్ని లోతుగా వినాలి. వారికి ధన్యవాదములు. 1-2 ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత ఆశ్రమవాసులు కూడా గుర్తించాలి, జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నది, జ్ఞానం ఉన్న చోటనే సుఖం లభిస్తుంది. కాబట్టి అలాంటి జ్ఞానవంతమైనటువంటి ఆచార్యుని మీరు గురుకులం తీసుకొచ్చి, పతాంజలి తపోవనం తీసుకొచ్చి ఈ విధంగా మీరు మానసికంగా బాధ పెట్టడమే అయితే ఒక మాట. వారు ఎంతో ఉన్నత సామర్థ్యంతో దీన్ని
పైకి తీసుకుపోవాలని అనుకుంటున్నారు. మీరందరూ ఈ విషయాన్ని గ్రహించి వారికి సహకరించాలనిగా ప్రణవముని నేను ప్రార్థిస్తున్నాను. ఇక ముందుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏ చిన్న విషయాన్ని మీరు అతిగా తీసుకొని, అంటే చిన్న చిన్న ఒక్కొక్క పైసా వెళ్తేనే ₹1 అయిద్దండి. ఒక్కరు ఒక మాట అంటే దాన్ని ఇంకో వాళ్ళు ఇంకో మాట అంటే అది పొడుగైపోతుంది. అది గ్రహించాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క పతాంజలి ఆశ్రమాన్ని ముందు తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో తీసుకెళ్తారని మనం చేస్తున్నాడు. ఓం శం. ఇప్పుడు ప్రభాకర్ గారు సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. ఓం. సంధ్యోపాసన ప్రభాకర్ గారు. ఈరోజు రజనమ్మ గారు, రాజమణమ్మ గారు వారు కూడా లేరు. రాజమణమ్మ గారు లేరు కదా. రాజమణమ్మ గారు ఉపస్థాన ప్రకరణం ప్రాయశ్చిత్తం. బాలరాజన ఉన్నాడు కదా, బాలరాజ్ చేసిస్తారు. బాలరాజన్న గారు చేపిస్తారా? అర్జెంట్ పోవాలి, టైం లేదు. ఇంకెవరికైనా అవకాశం వేరు దొరుకుతుందని చెప్పి మనము ఎదురు చూడాలి. ఎందుకంటే పరమాత్మని శుద్ధి ప్రార్థన ఉపాసన బ్రహ్మముహూర్తంలో చేసేవారికి మహాపుణ్యము మహా జ్ఞానం కూడా కలుగుతుంది. అందుగురించి అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకెవరైనా చూపిస్తారా? వరలక్ష్మి గారు. ఓకే, వరలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన. ఓ సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము పరమాత్మ యొక్క మనం చేరుకోవడానికి మొదటి అవకాశం పరమేశ్వరుడు ఇస్తున్న జీవాత్మ. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం విశోఫలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోధ్యజాయిత. తతో రాత్రియజాయిత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదతి స్వస్మిషతో వసి. సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఋషిభ్యో నమ. ఏభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराचिरक्षिता पितर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः प्रदीचीदिक्वरिणोदिपतिः प्रतापूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः बुदीचीदिक्सोमोदिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः ध्रुवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः ऊर्ध्वादिक्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः उपस्थानमन्त्रमुలు ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्वित्रस्य वर्णच्चाग्नेः प्रद्याभा पृथिवी अंतरिक्षं सूर्य आत्मा जगतस्तुतश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चूर्यम् वद्वयं तमसस्वरीश्वः पत्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् प्रमुच्चरतु तस्वेम त्रिदश्यतं जीवेम त्रिदश्यतगं शृणुयाम त्रिदश्यतं प्रब्रवाम त्रिदश्यतं हदीनासाम त्रिदश्यतं भूयश्च त्रिदश्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षकावो सचिदानंद अनंत स्वरूप నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిదే భగవత్కృపయా నేనే జపపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మేము సిద్ధులు ప్రాప్తించుకుందముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. అమ్మగారు
ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. అతి శాంతి పాఠः. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. అందరి ఎపిసోడ్ ని వచ్చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. సర్వేక్షణ